సో హాయ్ గాయ్స్. సో ఇక్కడ మనకైతే ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో యాంగిల్ విచ్ మేక్స్ ది వెక్టర్ యూనిట్ వెక్టర్ ఈక్వల్స్ 3i cap plus 6j cap plus 2k cap మేక్స్ విత్ a కోఆర్డినేట్ సిస్టమ్ యాక్సిస్ ఆర్ అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ కాస్ ఆల్ఫా మనకు తెలుసు ఎక్స్ యాక్సిస్ అని. సో దానికి ఫార్ములా x/√x² + y² + z². సో ఇక్కడ x = 3, y = 6, z = 2. సో 3/√3² + 6² + 2² సబ్స్టిట్యూట్ చేస్తారనమాట XYZలో. సో √49 వచ్చింది. 49 అంటే 7² కదా. సో √49 అంటే 7 కాబట్టి ఇక్కడ మీరు 7 అని రాస్తారు. సో ఇట్ ఇంప్లైస్ cos -1 = 3/7. సో మనకు ఒక వాల్యూ అయితే వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ వాల్యూ చూద్దాం. ఇప్పుడు కాస్ ఆల్ఫా ఏంది కదా, ఇప్పుడు కాస్ బీటా చేయాలన్నమాట మనం. కాస్ బీటా అంటే వై యాక్సిస్ ఫార్ములా ఏంటంటే y/x² + y² + z². సో y అంటే ఇక్కడ మనకు తెలుసు 6/√x² + x² అంటే 3² + 6² + 2². సో 6/3² 9, 6² 36, 2² 4. సో 6/40√49 వస్తుంది. సో ఇట్ ఇంప్లైస్ 7² కాబట్టి 6/7 cos -1 = 6/7. సో అనదర్ వాల్యూ కూడా మనకైతే ఇప్పుడు వచ్చింది. సో ఇంకా వాల్యూ కనబడదాం. అంటే మనకి ఇప్పుడు అనదర్ వాల్యూ అంటే కాస్ బీటా అనమాట. కాస్ బీటా అంటే జెడ్ యాక్సిస్ అనమాట. జెడ్ యాక్సిస్ ఫార్ములా మనకు తెలుసు z/√x² + y² + z². మనకి z ఆల్రెడీ తెలుసు 2 అని. సో 2/√x² y² z² వాల్యూ 49 కదా. సో 2/7 cos -1 = 2/7. సో ఇప్పుడు మనం మొత్తం అన్ని వాల్యూస్ ఒకే దగ్గర రాసుకోవచ్చు. cos -1 = 3/7. cos -1 ఇది ఆల్ఫా వాల్యూ, ఇది బీటా వాల్యూ. సో ఇది బీటా వాల్యూ కాబట్టి ఇది 6/7. cos -1 గామా వాల్యూ, గామా = 2/7. సో ఈ ఆప్షన్ ఎందులో ఉంది? ఈ ఆప్షన్ అయితే ఆప్షన్ ఏలో ఉందన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ.